ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నా. హౌ యు ఆల్? అందరూ ఎలా ఉన్నారండి? మీ యొక్క ఆరోగ్యము మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎలా ఉన్నారు? దేవుని కొరకు జీవిస్తున్నారా? ప్రభు రాకడకు సిద్ధపడుతున్నారా? ప్రభు రాకడకు అతి సమీపంగా ఉన్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అనేక యుద్ధాలు, అనేక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదినము దేవుని కొరకు మనము ఆయన యందు దృష్టి ఉంచి ముందుకు నడిచేవారిగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మనం విందాం. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయాన్ని దీవెనకరంగా మీరు మార్చండి. మీ ప్రజలతో మీరు మాట్లాడండి. నీ యొక్క మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. ఈ దినము కూడా మరొక నూతన దినం రేటింగ్ ఇచ్చారు. నీ ప్రజలకి నీ యొక్క మాటల ద్వారా మేలు చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం మొదటి 2 వచనం. ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యోధా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించిన. అతడు 16 ఏండ్ల వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యొకల్యా. ఇక్కడ ఒక రాజును మనం చూస్తున్నాం. అతని పేరు అమజ్యా కుమారుడైన అజర్యా. చిన్ననాటి నుండి కూడా ఎంతో దీవించబడ్డాడు. పరిపాలన చేస్తున్నాడు రాజుగా. చిన్ననాటి నుండి ఆ బిడ్డ పైన దేవుని యొక్క కనుదృష్టి ఉంది. ఈ యొక్క అజర్యా లేదా ఉజ్జియా మనం చూసినప్పుడు ఎంతో చక్కగా దేవుని యొక్క కృపను పొందుకున్నవాడిగా ఉన్నాడు. దేవుడు మనం అందరం కూడా ఆయన కృపను పొందుకోవాలని, ఆయన కనికరాన్ని పొందుకోవాలని, ఆయన చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడేవాడు. అజర్యా జీవితంలో మనం చూసినప్పుడు చిన్ననాటి నుండి అతడు దేవుని యొక్క మార్గాల్లో కొనసాగాలని, అతడు ఏలాలి అని చెప్పి, రాజుగా ఉండాలని చెప్పి దేవుడు అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, నీ యొక్క జీవితంలో కూడా చిన్ననాటి నుండి దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళికలు ఏంటంటే, నీవు ఎంతో ఘనమైన కార్యాలు చేయాలి, దేవుని కొరకు ఘనమైన వ్యక్తిగా జీవించాలి, నీవు ఏలే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ప్రణాళిక. చిన్నవారిని ఎప్పుడు కూడా దేవుడు త్రోసిపుచ్చుడు. చిన్నప్పటి నుంచే, ఇప్పుడు పెద్దవారికి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకప్పుడు చిన్నవారే. ఆ చిన్నప్పటి నుంచి వారు దేవుని మార్గాల్లో నడవటం స్టార్ట్ చేశారు. ఈ యొక్క మనసు కల్మషము అవకమునిపై, మనస్సాక్షికి కల్మషము తోచకమునిపై బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని, బాల్య దినములందే నడవడికను సరిచేసుకొని, యవ్వన కాలంలోనే మీ యొక్క హృదయాలను దేవునికి సమర్పించి, దేవుని యొక్క యథార్థమైన మార్గంలో యథార్థంగా ముందుకు సాగినప్పుడు దేవుడు నిజంగా అలాంటి వ్యక్తులను చూసి సంతోషపడతాడు. చిన్ననాటి నుండి ప్రతి వ్యక్తి పట్ల దేవుడికి గొప్ప తలంపులు ఉన్నాయి. నీ పట్ల కూడా దేవునికి గొప్ప తలంపులు ఉన్నాయి. నువ్వు చిన్న వ్యక్తి కావచ్చు, చిన్న వయసే కావచ్చు, యవ్వనస్తురాలు కావచ్చు, యవ్వనస్తుడివే కావచ్చు, లేదా ఒక 40 years మీకు ఉండవచ్చు, లేదా అంటే ఒక 60-70 years మీకు వచ్చి ఉండవచ్చు, లేదా ఒక 85-90 years కూడా మీకు ఉండి ఉండవచ్చు. మీరు ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో, ఏ వయసులో ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తి మీద కూడా దేవుని యొక్క దృష్టి ఉంది. ఆ సమయము ఇప్పటి నుంచే అది మొదలవుతుంది. ఇంకెప్పుడో కాదు, కానీ ఇప్పుడే. బైబిల్లో చెప్పినట్లుగా ఇదే రక్షణ సమయం, ఇదే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయం చెప్పినట్లుగా ఇంకెప్పుడో కాదు, మరెప్పుడో కాదు. దేవుడు మన జీవితంలో అద్భుతమైన ప్రణాళికలు, ఆ ప్రణాళికలు నేటి నుంచి, ఈ క్షణం నుంచి ప్రారంభం. నీవు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో, గ్రహిస్తావో, అప్పుడు ఆయన ప్రణాళికలు ఎలాంటివా అని చెప్పి నీవు అర్థం చేసుకోగలవు. అంతవరకు ఆ ప్రణాళికలు అర్థం కాదు. నా పట్ల, మీ పట్ల నాకున్న తలంపులు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి అనే దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. దేవునికి నీ పట్ల ఉన్న తలంపులు ఎంతో ఎంతో గొప్పవి, ఎంతో ఎంతో ఘనమైనవి. కానీ నీవు నీ యొక్క జీవితంలో అది గమనిస్తున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? దేవునికి నీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలు, తలంపులు ఉన్నాయని నీవు గ్రహిస్తూ ఉన్నావా?
ఆనాడు అజరియా చూసినప్పుడు ఎంతో చక్కగా చిన్ననాటి నుండి ఏలవాడిగా ఉన్నాడు. 16 సంవత్సరాల వయసులో అతడు రాజుగా సింహాసనం ఎక్కాడు. నిజంగా అద్భుతం. టీనేజ్ 16 అనేది టీనేజ్, యవ్వన కాలంలో ఆనాడు సింహాసనం ఎక్కినవాడిగా ఆనాడు అజరియా లేదా ఉజ్జియా ఉన్నాడు. నిజంగా ఎంత ఇన్స్పిరేషన్, నిజంగా ఎంతోమందికి స్ఫూర్తి ఇది. మనం చూసినప్పుడు యవ్వన కాలంలో మన హృదయాలు దేవునికి సమర్పించుకున్నప్పుడు చిన్ననాటి నుండి దేవుడు ఆ వ్యక్తులను దీవించడం మొదలు పెడతాడు. రక్షణ ఇచ్చి తన బిడ్డలుగా చేసి తన ప్రజలుగా చేసుకొని వాగ్దానాలు ఇచ్చి నడిపిస్తూ అనేక అరణ్యాలు ఉంటాయి, అనేక పరిస్థితులు ఉంటాయి, కానీ దేవుడు ఎప్పుడు కూడా విడనాడడు, ఎడబాయడు. నీవు కూడా తక్షణమే ఉన్నపాటుగా నువ్వు ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడని, దేవుడు తన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడని నువ్వు గ్రహించాలి. విశ్వాసంతో ఇక మాటలు విన్నప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ మాట నువ్వు గ్రహించాలి, నువ్వు గమనించాలి. సో ఈరోజు చిన్ననాటి నుండి నీ పట్ల నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటంటే, ఇప్పటి నుంచి నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటంటే, మనము ఏలాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఏలాలి, వి షుడ్ రూల్, వి షుడ్ రెయిన్. సో ఆనాడు 52 సంవత్సరాలు ఆనాడు అజరియా ఏలినవాడిగా ఉన్నాడు. చిన్ననాటి నుండి నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఇదే. కీర్తనలో 139వ అధ్యాయం మనం చూసినప్పుడు 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. పిండమునై ఉండగానే, మనం ఇంకా ఎప్పుడో ఏదో ఒక 10 years 15 20 years వచ్చినప్పుడు కాదు, మనం పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనను, ఆయన కన్నులు మనం చూచేయంట. నియమింపబడిన దినముల్లో ఒక్కటేనో కాకమునిపై నా దినములని నీ గ్రంథంలో లిఖితములు. ఆయన చిన్ననాటి నుండి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన మార్గంలోకి వస్తావని, ఆయన కొరకు కార్యాలు చేస్తావని, శారీరకంగా, భౌతికంగా, మానసికంగా, కుటుంబపరంగా దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తావని, పరిచర్యలో మాత్రమే కాదు మిగిలిన నీ యొక్క జీవితంలో కూడా బలమైన కార్యాలు జరిగిస్తావని, దేవుని కొరకు మాత్రమే కాదు లోకంలో నీ కుటుంబం కొరకు, నీ కొరకు బలమైన కార్యాలు నువ్వు జరిగిస్తావని, సాధిస్తావని, ఒక ఉన్నతమైన బిడ్డగా దేవుని బిడ్డలంటే ఈ విధంగా ఉంటారు, దేవుని ప్రజలంటే ఈ విధంగా ఉంటారని చెప్పి అందరూ అనుకునే విధంగా గొప్ప కార్యాలు, శూర కార్యాలు నువ్వు జరిగిస్తావని దేవుడు ఆశపడుతున్నాడు. మా దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. ఆయన ఎరిగిన వారట బలమైన కార్యాలు చేస్తారట. ఈరోజు ఇటువంటి గొప్ప తలంపులు కలిగిన ఆ దేవుని విషయాల్లో, ఆ దేవుని మార్గాల్లో నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు? నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? నీ జీవితం ఎలా ఆరంభమైంది? ఒకప్పుడు ఎంత దేనస్థితిలో నీవు ఉన్నావు, కానీ దేవుడు నీ పట్ల ఎటువంటి అద్భుతమైన కార్యాలు, ఎటువంటి అద్భుతమైన తలంపులు కలిగి నేను నీ యొక్క తండ్రి ఆ యొక్క సమయంలో నుంచి, లేకపోతే నీ యొక్క తాతలో ఆ యొక్క సమయం నుంచి దేవుడు నిన్ను ఏ విధంగా రూపకల్పన చేశాడు, దేవుడు నిన్ను ఏ విధంగా చెక్కాడు, దేవుడు ఏ విధంగా నిన్ను మలిచాడు, ఆ ప్రణాళికలను మర్చిపోయావా? ఆయన చేసిన మేలులు మర్చిపోయావా? ఆయన యొక్క కార్యాలు మర్చిపోయావా? ఎందుకు దేవుడు నిన్ను ఎంతగా నడిపిస్తూ వచ్చాడు? ఇంకా స్థిరంగా ఆయన కొరకు నిలబడతావు. నీ తర్వాత తరమం కూడా దేవుని కొరకు నిలబడతావు. కీర్తనలో మనం చూసినప్పుడు 8వ అధ్యాయం 2వ వచనంలో, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలు రేఖయో చంటి పిల్లల రేఖయో స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అయ్యో నేను బలహీనుని, ఎన్నికలేని వాడిని, అయోగ్యుని అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నీ మూలముగా దేవుడు ఒక దుర్గమును స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కాలయాపన చేయకు, లోకంలో సమయాన్ని గడపకు, ప్రభు కొరకు జీవించు. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మంచి ఉద్యోగం నేను పొందుకోవాలి, మంచి వ్యాపారం నేను చేయాలి, మంచిగా నా కుటుంబం కోసం నేను కష్టపడాలి, మంచిగా నా యొక్క భార్య బిడ్డని నేను పోషించాలి, మంచి ఉన్నతమైన స్థితిలో మేము ఉండాలి, దేవుడు మమ్మల్ని దీవించడని ప్రజలందరూ ఎరగాలి, నేను నా యొక్క సొంత శక్తిలో నేను ముందుకు వెళ్తాను, తర్వాత దేవుడు నాకు తన సహాయం అనుగ్రహిస్తాడని చెప్పి నీకు నీవుగా ఒక మంచి తీర్మానం చేసుకుని ముందుకు వెళ్ళాలి. దేవుడు ఆ ప్రయత్నాన్ని అప్పుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అదే కీర్తన 8వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాల్లో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఆయన చేతి పనుల మీద దేవుడు మనందరూ కూడా అధికారం ఇచ్చాడు. అధికారులుగా దేవుడు ఇక లోకంలో మనల్ని సృష్టించాడు, బానిసలుగా కాదు, పనివారిగా కాదు. ఈరోజు బానిసగా ఉన్నవేమో, పనివాటిగా ఉన్నవేమో, చాలా హేళన పరిస్థితుల్లో, దేన పరిస్థితుల్లో ఉన్నవేమో, దిక్కులేని, దిక్కుతోచని స్థితిగతుల్లో నీ యొక్క జీవితం ఉందేమో. కానీ దేవుడు నీ పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు ఏంటంటే, నీవు అధికారిగా ఉండాలి. కానీ ఆనాడు అధికారిగా ఉండాల్సిన ఆదాము అవ్వలు ఏమైందంటే ఫాల్ అనేది వచ్చింది, వారి జీవితంలో పడిపోవడం అనేది వచ్చింది. దేవుడు చేయొద్దన్న పని చేసినాడు. ఈనాడు దేవుడు మనల్ని అధికారులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అలా మనం ఉండాలనే
ఆయన అధికారిగా ఉన్నప్పటికీ మన కొరకు దీనుడిగా వచ్చాడు. శిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టాడు. మనము లోకపు పాపపు అంధకారం నుండి అధికారం నుండి విడుదల పొంది ఆయన అధికారులుగా, ఆయన బిడ్డలుగా మనం మార్చబడాలని ఈరోజు ఎటువంటి అంధకారంలో ఉన్నా, ఎటువంటి పాపపు పరిస్థితుల్లో ఉన్నా, ఊబిల్లో ఉన్నా బయటికి వచ్చి, దేవా నేను నీకోసం జీవిస్తానయ్యా, నీవు నన్ను అధికారిగా చూస్తున్నావు, సాతాన్ అయితే నన్ను బానిసగా చూస్తున్నాడు, నీవైతే నన్ను ఉన్నతమైన వాడిగా చూస్తున్నావు, లోకంలో ఉన్నవారైతే నన్ను ఎందుకు ఎన్నికలైన వారిగా చూస్తున్నారు, నువ్వైతే నన్ను పైవాడిగా చూస్తున్నావు, లోకంలో మనుషులు క్రిందవాడిగా చూస్తున్నావు, నువ్వు నన్ను తలగా చూస్తున్నావు, కానీ మనుషులు నన్ను తోకగా చూస్తున్నారు. ఈరోజు ఆ సత్యాన్ని నువ్వు ఎరిగితే లోకంలో సమయాన్ని గడుపు, పాపములో వ్యర్థముగా సమయాన్ని గడుపు, దేవునికి అయిష్టమైన జీవితం జీవిస్తూ ఆ విధమైన సమయాన్ని నువ్వేమాత్రం కూడా గడపవు. ప్రియ సహోదరుడా, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చాను. ఒక అధికారిగా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేనికి కూడా బానిసగా ఉండకు. గొర్రెలన్నింటినీ, ఎడ్లలన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఈనాడు దేవుడు మనల్ని అధికారులుగా అన్నిటినీ మన పాదముల క్రింద, శత్రు అహంకారమును మన పాదముల క్రింద పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు సమ్మతిస్తున్నావా? దేవుని మాటలకు అంగీకరిస్తున్నావా? సమ్మతిస్తున్నట్ట భూమి యొక్క మంచి పదార్థాలు మనం అనుభవిస్తామట. కాబట్టి ప్రియ సహోదరుడా, సమయం గతిస్తూ ఉంది, వయసు భయపడుతూ ఉంది. దీవించబడవలసిన నీవు మౌనంగా ఉంటే ఎలా దీవించబడతావు? జీవితంలో ఏమి సాధించకుండా అలా మౌనంగా ఉంటావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చిన్ననాటి నుండి నీవు ఏలాలని దేవుడు కోరుతున్నాడు, వాంఛ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని నువ్వు పొందుకొని ముందుకు సాగాలి. అదేవిధంగా మనం చూసినప్పుడు ఈ యొక్క అజర్యా జీవితంలో పెద్దనాటి వరకు కూడా ఏలాలని కోరుతున్నాడు, చిన్ననాటి నుండి ఏలాలని కోరుతున్నాడు. ఏదో కొంతకాలం వరకు, నడి వయస్సు వరకు మనం ఏదో మనతో పాటు దేవుడు ఉండి తర్వాత మనం విడిచిపెట్టేవాడు ఏమాత్రం కూడా కాదు. మనం వృద్ధాప్యంలోనికి వచ్చే వరకు, పెద్దనాటి వరకు మనం ఏలేవారిగానే ఉండాలని దేవుడు ఆశపడేవాడు. మనం ఎప్పుడు పడిపోక స్థిరంగానే ఉండాలని దేవుడు ఆశపడేవాడు. మనం ఆయన మార్గాల్లో నమ్మకంగా, మరణం వరకు నమ్మకంగా జీవించాలని దేవుడు ఆశపడేవాడు. ఈ ఆశీర్వాదం ఎక్కడ మనం కోల్పోకూడదు, ఎక్కడ శాపగ్రస్తులము అవ్వకూడదని ఆయన ఎప్పుడు కూడా ఆశపడు దేవుడు. ఈ సహోదరుడు ఆనాడు అజర్యా జీవితంలో మనం చూసినప్పుడు 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 70 సంవత్సరాలు తన వయసు వచ్చే వరకు 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 52 years ఈ రెయిన్. రాజుగా 52 సంవత్సరాలు తను ఉన్నాడు. ఈనాడు మనం చూసినప్పుడు నీవు నేను కూడా మన పరుగు ముగించబడే వరకు దేవుడి ఆశ ఏంటంటే మనము ఏలాలి, చివరి వరకు, అంతము వరకు మనం ప్రభు కొరకు విలువైన పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా ఉండాలి. ఏదో అలా వెలిగి ఆరిపోయే వరకు కాదు, అంతం వరకు మనం బలమైన, ఘనమైన పాత్రలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అజర్యా జీవితంలో సొలొమోను కంటే, దావీదు కంటే వారిద్దరు మనం చూసినప్పుడు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ అజర్యా జీవితంలో 52 సంవత్సరాలు పరిపాలన చేశారు. మనిషి తర్వాత ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన యోధారాజుల లిస్ట్లో అజర్యా పేరు కూడా ఉంది. మనిషి 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ అజర్యా 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అన్నాడు అజర్యా జీవితాన్ని చూసినప్పుడు కొన్ని మంచి లక్షణాలు కనిపిస్తాయి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనం చూసినప్పుడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించినట్టు అజర్యా. దట్ ఈస్ ద సీక్రెట్. దేవుని దృష్టికి యథార్థంగా నడిచినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. దేవుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగిన జకరియా దినములో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడట. దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తున్నాం? సొంత బలమును, సొంత శక్తిని, మానవ శక్తులను, ఈ లోకపు సంబంధపు ఆచారాలను, వీటిని ఆశ్రయిస్తూ స్నేహితులను ఆశ్రయిస్తున్నవా? లేకపోతే పార్ట్నర్స్ని ఆశ్రయిస్తున్నవా? ఈరోజు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుణ్ణి ఆశ్రయించు. నీవు, నీ యొక్క ఇంటి వారు యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను సేవించండి. అప్పుడు దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు సంపూర్ణముగా అనుగ్రహించి దీవించును గాక. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, చిన్ననాటి నుండి పెద్దనాటి వరకు మా పరుగు ముగించే వరకు మా యొక్క జీవితాల్లో ప్రభు మీరు ఉన్నతమైన తలంపులు కలిగిన దేవుడిగా మీరు ఉన్నారు. ఇదిగో ప్రభు, మేము ఏలాలని, నీ కొరకు జీవించాలని, నీ కార్యాలు జరిగించాలని, మేము నీ కొరకు బలీయమైన కార్యాలు చేయాలని మీరు ఆశపడుతున్నారు. అనేక మార్లు ప్రభా అటువంటి విషయంలో మేము ఎరగక సమయమును ప్రభా పోనిస్తూ వ్యర్థంగా సమయాన్ని గడుపుతున్నాం. ఇదిగో ప్రభా,
నీ ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో అటువంటి వారిని మీరు మన్నించి క్షమించండి. ఇదిగో ప్రభా, వారి యొక్క జీవితంలో వారి పట్ల నువ్వు గొప్ప తలంపులు కలిగి ఉన్నావు. వారి పట్ల ఘనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నావు. వారు ఎరిగి తీర్మానం చేసుకొని ముందుకు సాగడానికి నీ కృపను అనుగ్రహించవలసింది. మేము మిమ్మల్ని ఆశ్రయిస్తే ప్రభా, మేము ఆశ్రయించినంత కాలం మీరు మమ్మల్ని వర్ధిల్లింపజేస్తారు. ఆ మాటను బట్టి మీకు వందనాలు. ఆ మాట ప్రకారం నీ ప్రజలు నిన్ను ఆశ్రయించి వారు దీవెన పొందుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుద్దాం. అంతవరకు ప్రభు కృప సమృద్ధిగా మీకు కలుగునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.